guys, welcome back to our YouTube channel Lalli Gaia Official. This is Guy And this is Lalli. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month అయింది. బట్ మేమైతే కొన్ని ఫేస్ చేసాము యూట్యూబ్ లో ఎలా ఏంటి అని తెలియకుండా స్టార్ట్ చేసాం కాబట్టి మాకు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ గురించి తెలీదు. పెట్టాలి అని అయితే డిగ్రీ నుంచి ఉంది, బట్ తెలీదు. అండ్ ఈ యూట్యూబ్ కంటెంట్ ఎందుకు తీసుకున్నామంటే అసలు యూట్యూబ్ పెట్టే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుందని. అండ్ ప్రెసెంట్ యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వీడియోస్ కూడా పోస్ట్ చేశారు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది. అండ్ మేమేమి అంత క్లవర్స్ అయితే కాదు, యూట్యూబ్ గురించి తెలిసిన పీపుల్స్ కాదు, బట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసు. స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది. మేమైతే చాలా తక్కువ ఫేస్ చేసాము. అంటే ఫేస్ అంటే అంత పెద్ద ఏం కాదు. మేము చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే అది మేము న్యూగా క్రియేట్ చేసాం. ఛానల్ క్రియేట్ చేసాం ఓకే, బట్ ఈమెయిల్ అనేది కూడా మేము న్యూగా క్రియేట్ చేయడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అందరికి ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ అందరికి ఉన్నాయి. అండ్ మీకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కామన్ యాప్ అందరికి ఉంది. అండ్ మీరు యూట్యూబ్ కనుక స్టార్ట్ చేస్తున్నారంటే మీ ఓల్డ్ ఛానల్లోనే మీరు అప్లోడ్ చేయండి. యూట్యూబ్ మేము ఓల్డ్ అకౌంట్స్ లో వీడియోస్ ఎందుకు పెట్టమని చెప్తున్నామంటే, ఓల్డ్ అకౌంట్ నుంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తే 1080p ఇస్తున్నారు క్వాలిటీ, వీడియో క్వాలిటీ, హైయర్ పిక్చర్ క్వాలిటీ. మేము ఏం చేసామంటే మిస్టేక్ చెప్పాం కదా, మేము న్యూ మెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని నుంచి లాగిన్ దాని నుంచి అప్లోడ్ చేస్తున్నాం. మాకు అనేది క్వాలిటీ వాడు 320pని ఇస్తున్నారు. 320p ఇవ్వటం వల్ల వీడియో మా ఫోన్లో చాలా క్వాలిటీగా ఉంటుంది. అప్లోడ్ చేయగానే కొంచెం బ్లర్ వచ్చేస్తున్నాయేమో, దానివల్ల మేము చాలా ఇష్యూ ఫేస్ చేస్తున్నాం. స్టిల్ ఎప్పటికీ అది సాల్వ్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మీరు మాత్రం న్యూగా పెట్టేవాళ్ళు మాత్రం న్యూ ఛానల్, న్యూ మెయిల్ ఐడి అవి క్రియేట్ చేసుకోకుండా నార్మల్గా ఏం చేస్తారంటే ఓల్డ్ అకౌంట్స్ ఉంటాయి కదా, మీకు ప్రీవియస్గా ఉంటాయి కదా మెయిల్ ఐడీస్, దాని ద్వారా లాగిన్ అయిపోండి యూట్యూబ్. అండ్ మీకు మెయిల్ ఐడి యూట్యూబ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు తను చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే మనం యూట్యూబ్ క్రియేట్ చేసే ముందు మన ఫోన్ ని ఈమెయిల్ ద్వారా లాగిన్ అయితేనే మనం యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. అలా పాత ఈమెయిల్ కి కనెక్ట్ అయిన యూట్యూబ్ ఛానల్ ని మీరు రన్ చేసుకుంటే బెస్ట్ యూజెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము అప్లోడ్ చేశాక కూడా మా వీడియో క్వాలిటీ చాలా అంటే చాలా తక్కువగా ఉంది, ఎక్కువ లేదు, చాలా బ్లర్ గా కనిపిస్తుంది. మేము తీస్తున్న ఫోన్ ఐఫోన్ అయినా సరే. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆండ్రాయిడ్ ఫోన్ కనుక ఎవరైనా యూజ్ చేస్తూ వీడియోస్ తీస్తుంటే మీ అకౌంట్ ఓల్డ్ అకౌంట్ అయి ఉంటే మీరు అప్లోడ్ చేస్తే మీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫోన్ కెమెరాస్ డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ రీసెంట్ ఎవరైనా కొత్త అకౌంట్ స్టార్ట్ చేస్తే కనుక మీరు ఎంత కెమెరా క్వాలిటీ చూసుకున్నా కానీ అప్లోడ్ చేశాక మాత్రం చాలా బ్లర్ గానే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే షార్ట్స్ విషయానికి వస్తే, షార్ట్స్ కొంచెం ఓకే, హైయర్ పిక్చర్ క్వాలిటీ 1080p ఇస్తున్నారు, 720p ఇస్తున్నారు, అవి బాగానే ఉంటాయి. షార్ట్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, కానీ లాంగ్ వీడియోస్ కి ఫేస్ చేస్తున్నాం. అలా అని చెప్పేసి ఒక రోజు ఏం చేసామంటే, మాకు ఓల్డ్ జీమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, నేను గాయత్రి ఏం చేసామంటే ఆ ఓల్డ్ జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యి అందులో ఒక వీడియో అప్లోడ్ చేసి చూసాం మేము ఎలా ఉంటుంది క్వాలిటీ. మనకి న్యూ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవటం వల్ల తక్కువ ఇస్తున్నారేమో అని చెప్పేసి మేమిద్దరం ఓల్డ్ అకౌంట్ ఉండేది కదా, ఓల్డ్ మెయిల్ ఐడి, అది లాగిన్ అయ్యి యూట్యూబ్ లో మేము ఒక వీడియో అప్లోడ్ చేసాం. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను అప్లోడ్ చేశాను, తినైతే చూస్తే అది 1080p వస్తుంది. అవును, మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మేము న్యూ మెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టడం, అది చాలా మిస్టేక్ చేస్తాం. అది మీరు అసలు చేయకండి. అండ్ ఇది మా ఫస్ట్ సజెషన్ అనమాట, ఎవరైనా యూట్యూబ్ ప్రెజెంట్ స్టార్ట్ చేస్తే కనుక. అండ్ ఈ వీడియో కంటెంట్ మేమేదో ఎక్స్ప్లోర్ యూట్యూబ్ గురించి చేసేసినట్టు కాదు, మాకున్న బేసిక్ నాలెడ్జ్ మీతో షేర్ చేస్తున్నాం అంతే. మేమైతే అంత దాకా వెళ్ళిపోలేదు, జస్ట్ 1 month. కొంచెం న్యూగా పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇవి చిన్న బేసిక్ థింగ్స్ అనేవి తెలియవు, ఇవి చాలా బేసిక్ థింగ్స్. బట్ మేమేంటంటే మీకు తెలుస్తుంది కదా చెప్తే అనేసి మేము పెట్టి జస్ట్ 1 month అయింది. 1 month లోనే మేము ఇది చూసాము, అంటే షార్ట్స్ కి డిఫరెంట్ ఏం చూసాము, అండ్ ఆల్సో అలానే లాంగ్ వీడియోస్ కి ఏం చూసాము, ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తే మీకు అర్థమైంది కదా. అంటే మేము A to Z యూట్యూబ్ గురించి ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాము, మీకంటూ ఒక ఐడియా వచ్చింది కదా అనేసి చెప్పి మేమైతే చెప్తున్నాము ఈ వీడియో. అండ్ కాపీ రైట్స్ విషయానికి వస్తే, కాపీ రైట్స్ అంటే వీడియో బ్లాక్ అనేసి పడుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా షార్ట్ ఆర్ ఎల్స్, షార్ట్ అయితే ఓకే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు, అదైతే మన కాపీ రైట్ అనేది పడదు. ఇఫ్ మనం మూవీ సాంగ్ ఆర్ ఎల్స్ ఏదో ఒకటి పెడతాం కదా, అది పెట్టాలంటే మీరు ఏం చేస్తారంటే ఎడిట్ చేసుకున్న వీడియోకి ఆ సాంగ్ ఏంటనేది మీరు గుర్తుపెట్టుకొని జస్ట్ సాంగ్ రిమూవ్ చేసి మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీరు అప్లోడ్ చేసే ముందు ఈవెన్ షార్ట్ అయినా సరే, అండ్ మన షార్ట్ లో కూడా చాలా సాంగ్ ఆప్షన్స్ ఇస్తారు. మన ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్ కి ఎలా సాంగ్ అప్లోడ్ పెట్టుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీకు వెళ్లే కొద్ది అర్థమైపోతుంది షార్ట్ అప్లోడింగ్ దగ్గర. షార్ట్ అప్లోడ్ చేసే దగ్గర మనకి పైన యాడ్ మ్యూజిక్ కనపడుతుంది,
ఆ యాడ్ మ్యూజిక్ లోకి వెళ్ళి మీరు ఆ సాంగ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ సాంగ్ పెడితే అప్పుడు మాకు కాపీరైట్ అనేది పడదు. మేము ఇట్లానే మాకు తెలియక స్టార్టింగ్ ఏం చేసామంటే 2 వీడియోస్ అట్లానే సాంగ్స్ పెట్టేసాము షార్ట్స్ లో. బట్ మాకు అది బ్లాక్డ్ అని పడిపోయింది, అంటే కాపీరైట్ ఇష్యూ అయింది అక్కడ. తర్వాత మేము ఆ 2 వీడియోస్ మళ్ళీ డిలీట్ చేసి తర్వాత మేము దాంట్లో యాడ్ చేసాం మ్యూజిక్ అనేది. ఇంకో విషయానికి వస్తే మేము షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు డైరెక్ట్ గా పబ్లిక్ లో పెట్టి అప్లోడ్ చేసేసే వాళ్ళని. అండ్ ఇప్పుడు సెకండ్ మెథడ్ అనేది కొంచెం న్యూగా యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక బిఫోర్ 15 days నుంచి మేము ఏం చేస్తున్నామంటే షార్ట్స్ అనేది ఫస్ట్ అన్లిస్ట్ లో అప్లోడ్ చేస్తున్నాం. తర్వాత అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసి తర్వాత పబ్లిక్ లో పోస్ట్ చేస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మేము డైరెక్ట్ పబ్లిక్ లో చేసినప్పుడు మాకు కొంచెం బ్లర్ గా అనిపిస్తుంది. సరే అని చెప్పి మేము ఆల్టర్నేటివ్ గా ట్రై చేసాము. ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది ఈ షార్ట్స్ అనేది. అండ్ ఇదే సేమ్ మెథడ్ అని మాత్రం మేము చెప్పాము. అండ్ మేము డిఫరెన్స్ చూసింది ఈ మెథడ్ లో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని. అండ్ మీరు కూడా మాలాగా బాగా ఓవర్ బ్లర్ గా కనిపిస్తున్నాయంటే వీడియోస్ ఈ మెథడ్ ఒకసారి యూజ్ చేసి చూడండి. మీకు కూడా వీడియోస్ అనే షార్ట్స్ అలా అనిపిస్తుంటే మీరు కూడా ఒకసారి అన్లిస్ట్ లో పెట్టి ఇలా ట్రై చేయండి. మేము చెప్పిన మెథడ్ లో అందరికి అలా అనిపిస్తుంది అని చెప్పట్లేదు, బట్ మేము చూసిన డిఫరెన్స్ అలా ఉంది కాబట్టి మేము అలా చెప్తున్నాము. అండ్ ఇదే సేమ్ వే అని కూడా మేము చెప్పము. బట్ అప్లోడింగ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది డిఫరెంట్ టైప్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ మా వే ప్రెసెంట్ ఇలా చేంజ్ చేసాం. మీకు యూస్ఫుల్ అయితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అన్లిస్ట్ లో పెట్టి అప్పుడు పబ్లిష్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారు అండ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తారు తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ విషయం. మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ప్రెసెంట్ ఎడిటింగ్ యాప్స్ VN, InShot అండ్ CapCut. CapCut వచ్చేసి మనకి వీడియోస్ రీల్స్ ఉంటాయి కదా, అవి ఎడిట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా ఎఫెక్ట్స్ అవన్నీ. CapCut అనేది మనకి అన్ని ఫోన్స్ లో యాప్స్ లో ఇన్స్టాల్మెంట్ అవుతుంది కానీ అండ్ ఎడిటింగ్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అని కొంచెం ఏదో చూపిస్తుంది కాబట్టి అది అన్నిటికీ అవైలబిలిటీ చూపించట్లేదు. కాబట్టి బెస్ట్ మీరు VN అండ్ InShot అయితే బెస్ట్. అండ్ VN కూడా అర్థం కాకపోతే InShot యూజ్ చేయండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి థంబ్నెయిల్స్. మేము థంబ్నెయిల్స్ క్యాన్వాలో చేస్తున్నాం. చాలా సింపుల్ గా విత్ ఇన్ 5 minutes లో మేము థంబ్నెయిల్ అనేది చాలా ఈజీ మెథడ్ కూడా అది. అక్కడే థంబ్నెయిల్స్ అని చూపించేస్తుంది. మనకి యాప్ ఓపెన్ చేయగానే ద ప్రాసెస్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చాలా ఈజీ మెథడ్ అనమాట. మీకు నచ్చిన థంబ్నెయిల్స్ మీరు చూస్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు. మళ్ళీ థంబ్నెయిల్ ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ పెడతారు కదా వీడియోలో యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు. ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఒక 2 times మేము ఫేస్ చేసింది. అప్లోడ్ చేసే ముందు 2 MB అని ఉంటుంది. 2 MB నాకైతే ఐడియా లేదు, నేనైతే పైన రాస్తాం అదంతా. 2 MB కన్నా ఎక్కువ ఉంటే అది తీసుకోవట్లేదు ఆ పిక్ అనేది. మళ్ళీ దాన్ని స్మాల్ సైజ్ చేయాల్సి వస్తుంది. సో మీరేం చేస్తారంటే చూస్ చేసుకునేటప్పుడే ముందు 2 MB లో చూస్ చేసుకోండి. థంబ్నెయిల్ అది ఉండిద్ది కదా థంబ్నెయిల్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము వీడియో స్టార్టింగ్ లాంగ్ కానీ షార్ట్ కానీ InShot లో ఎడిట్ చేసేవాళ్ళం. అండ్ వీడియో ఎడిటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక మనం సేవ్ చేస్తాం కదా 1018 అండ్ 4K లో ఉంటుంది. మేము 4K డౌన్లోడ్ చేసేవాళ్ళం, 1080p లో డౌన్లోడ్ చేసాము. బట్ ఏంటంటే InShot లో మాకు కొంచెం బ్లర్ అనిపిస్తుంది. బ్లర్ వస్తుంది కొంచెం. అప్లోడ్ చేయగానే ఇంకా బ్లర్ అయిపోతుంది. మేము చెప్పాం కదా 360pనే ఇచ్చారు మాకు అని చెప్పేసి యూట్యూబ్ లో. సో రీసెంట్ టైమ్స్ లో మేము ఆ యాప్ నుంచి షిఫ్ట్ అయ్యి VN లోనే ఎడిట్ చేస్తున్నాం. ఎడిటింగ్ అనేది VN కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒక 2 times మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే చాలు. కొంచెం యాప్స్ ఎడిటింగ్ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి. మనకు అన్నిట్లో టెక్స్ట్ కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ చేస్తాం కదా పైన ఏదైనా క్యాప్షన్స్ అవి పెట్టడానికి, అన్నిట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ మనకి VN లో అనేది 4K ఆర్ 1080p లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేంట్లో చేసినా క్లారిటీ కంపేర్ టు InShot క్లారిటీ కొంచెం బాగుంది. ఇంకా ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. మేము 1 month లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి మాకు యూట్యూబ్ నుంచి, మేము ఎలాంటి మిస్టేక్స్ చేశాము అని చెప్పి మీతో చెప్దామని చెప్పి చేశాము. 1 month అయిపోయింది మాది. ఇంకా ఎలాంటి వచ్చినా సరే, ఎలాంటి ఇష్యూస్ అయినా ఏదైనా అయినా సరే మేము మీతో షేర్ చేసుకుంటాము. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి. అంతవరకు ఇంకా ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. మేము 1 month లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి మాకు యూట్యూబ్ నుంచి, మేము ఎలాంటి మిస్టేక్స్ చేశాము అని చెప్పి మీతో చెప్దామని చెప్పి చేశాము. 1 month అయిపోయింది మాది. ఇంకా ఎలాంటి వచ్చినా సరే, ఎలాంటి ఇష్యూస్ అయినా ఏదైనా అయినా సరే మేము మీతో షేర్ చేసుకుంటాము. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వాచ్ చేస్తూనే ఉండండి. అంతవరకు ఇంకో విషయం మర్చిపోయాం గైస్, మా ఛానల్ కనుక వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్ గైస్.